ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మహిళపై విశాఖలో ఇటీవల జరిగిన యాసిడ్ దాడి ఘటన మిస్టరీని పోలీసులు ఛేదించారు. దీనికి కారణమైన శ్రీనివాస్ అనే వ్యక్తిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు జోన్ 2 డీసీపీ మేరీ ప్రశాంతి తెలిపారు. టికెట్ లేకుండా ప్రయాణించే ఇతగాడు బస్సు డ్రైవర్ కండక్టర్ తో గొడవ పడిన నేపథ్యమే మహిళపై యాసిడ్ దాడికి కారణమని పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు. 29/11 రాత్రి 7:30కి ఒక మూవింగ్ బస్ మీద ఈ ఊర్వశి జంక్షన్ థియేటర్ దగ్గర మీకు అందరికీ తెలిసింది ఒక లిక్విడ్ అన్నది పడడం జరిగింది. ఆ విండో పక్కన కూర్చున్న మహిళల కళ్ళు మండడాలు, ఒకరి చున్నీ కూడా బర్న్ అయిపోయిన పరిస్థితి. వెంటనే వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ కళ్ళ మంటలకి వాళ్ళకి ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం జరిగింది. సో అప్పుడు రకరకాల అపోహలు, రకరకాల రూమర్లు ఏంటి అంటే మహిళల మీద యాసిడ్ దాడి అని. సో వెంటనే వైజాగ్ సిపి సార్ దీన్ని చాలా తీవ్రంగా తీసుకొని 21 బృందాలని ఇన్వెస్టిగేషన్కి దించడం జరిగింది. సో వీ స్టార్టెడ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఎలాంటి క్లూస్ లేదు. ఆ మహిళల్ని ఎస్పెషల్ ఆ విక్టిమ్స్ని అడిగినప్పుడు వాళ్ళకి ఎవరి మీద అనుమానం లేదు. వాళ్ళు ఎవరి ఫేస్ కూడా స్పెసిఫిక్గా ఏమీ చూడలేదు. సో వాళ్ళ సైడ్ కనీసం గెస్ కూడా చేయలేకపోతున్నారు వాళ్ళ మీద ఎవరికంత కక్ష ఉండొచ్చు ఒక యాసిడ్ పోసేంత అన్నది. అలాగే సో మనము ఎవరైతే డ్రైవర్ వెనక జరిగింది కాబట్టి డ్రైవర్ నుంచి వీ స్టార్టెడ్ ఇన్వెస్టిగేటింగ్. డ్రైవర్ మీద ఎవరికైనా కక్షలు ఉన్నాయా, అలాగే ఎవరైతే మహిళలు వరుసగా విండో దగ్గర కూర్చున్నారో వాళ్ళని కూడా మనం క్రాస్ చెక్ చేసుకోవడం జరిగింది, వీళ్ళ మీద ఎవరికైనా కక్షలు ఉన్నాయని. సో విక్టిమ్స్ తరపున అయితే అది క్లీన్గా ఉంది. వాళ్ళకి ఎవరితో గొడవలు కానీ ఇంత దారుణానికి పాల్పడేంత గ్రడ్జెస్ కానీ లేవు. సో బట్ స్టిల్ మహిళలు కాబట్టి దీన్ని కొంచెం మనం సీరియస్గా తీసుకొని అది ఎవరో మనం ఛేదించే ప్రయత్నం చేసాం. సో అక్కడున్న సీసీటీవీ ఫుటేజెస్ వెరిఫై చేసే ప్రయత్నం చేసాం. అలాగే ఆ 21 టీమ్స్ రాత్రింబగళ్ళు కష్టపడడం జరిగింది. ఈ ప్రాసెస్లో మనం ఎఫ్ఎస్ఎల్ హెల్ప్ కూడా తీసుకోవడం జరిగింది. దేని నుంచి పోసి ఉండొచ్చు, నుంచొని పోసి ఉండొచ్చా, ఒక బైక్ మీద నుంచి పోసి ఉండొచ్చా, లేదా మూవింగ్ కారా, ఏదైనా హౌసెస్ మీద నుంచా అన్నదంతా కూడా. సో వాళ్ళ ఇన్పుట్స్ కూడా మనకి రోడ్డు మీద నుంచొని పోసి ఉండాలన్నది మాత్రమే. సో మనం ఈ ప్రాసెస్లో కొన్ని వందల సీసీ ఫుటేజ్ వెరిఫై చేసాం, కొన్ని వేల ఫోన్ నెంబర్స్ చెక్ చేయడం జరిగింది, కొన్ని వందల అనుమానితుల్ని కూడా మనం చెక్ చేసి క్రాస్ చెక్ చేసుకోవడం జరిగింది. ఈ ప్రాసెస్లో మనం ఎఫ్ఎస్ఎల్ నుంచి వచ్చిన రిపోర్ట్ వీటన్నిటి మేరకు ఒక సస్పీషియస్ మూమెంట్ ఆ బస్సు వెళ్తున్న టైంలో ఆ పక్కన ఒక చిన్న బాటిల్తో ఒకతను మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. అతన్ని నిన్న రాత్రి మన పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. విచారించగా అతను శ్రీనివాస్ అని ఒక వ్యక్తి, ఇతను భిక్షాటన చేసుకోవడం ఇట్లాంటివి చేసుకుంటూ ఉంటాడు. ఈజ్ లైక్ ఎ బెగ్గర్. అదే రూట్లో ఆర్టీసీ బస్ ఎక్కి వెళ్తూ ఉంటాడు. ఇతన్ని విచారించగా మనకి తెలిసింది ఏంటి అంటే అతని దగ్గర బస్సు ఎక్కినప్పుడు టికెట్కి డబ్బులు లేనప్పుడు కండక్టర్ డ్రైవర్ అతన్ని దింపేస్తున్నారు ఆ బస్సు నుంచి. కాబట్టి అతను నన్ను ఇట్లా టికెట్కి డబ్బులు లేకపోయినా ఎందుకు దింపాలి అని ఒక రకమైన గ్రడ్జ్ డెవలప్ చేసుకొని ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ మీద ఆ రోజు పోసే ప్రయత్నం చేశాడు. అది ఆ మూవ్మెంట్ ఉండి విండ్ మూవ్మెంట్ ఆ బస్సు మూవింగ్ కాబట్టి ఆ వెనక అద్దం మీద పడి వీళ్ళ మీద పడడం జరిగింది. అతన్ని మనం అదుపులోకి తీసుకున్నాం. అలాగే అతన్ని మనం కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాం.